హలో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్. అసలు కాంబినేషన్ రియాక్షన్ ఏంటి అంటే 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి మనకి సింగిల్ ప్రోడక్ట్ ఇవ్వడమే కాంబినేషన్ రియాక్షన్. అంటే మనకి ఎన్ని రియాక్టెంట్స్ అయినా కంబైన్ అయ్యి మనకి ఈ యారో తర్వాత మాత్రం ఒకటే ప్రోడక్ట్ ఉండాలి, అది కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా? 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. To form a single product, that is combination reaction. So దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే C plus O2 gives rise to CO2. Carbon plus oxygen gives rise to carbon dioxide. నెక్స్ట్ మనకి తెలిసిన ఎగ్జాంపుల్ CaO plus H2O gives rise to CaOH twice plus heat. CaO సాలిడ్, ఇది క్విక్ లైమ్ అంటాం. వాటర్తో రియాక్ట్ అయితే మనకి స్లేక్డ్ లైమ్ వస్తుంది. ఇది ఆక్వస్ ఫామ్లో ఉంటుంది. సో CaO ప్లస్ H2O ఈ రెండింటినీ కలిపామంటే మనకి CaOH ట్వైస్తో పాటు హీట్ రిలీజ్ అవుతుంది. అంటే మనం ఈ రెండింటినీ కంబైన్ చేస్తున్నప్పుడు అక్కడ ఫార్మ్ అయిన ప్రోడక్ట్ అనేది వేడిగా ఉంటుంది, అంటే హీట్ రిలీజ్ అవుతుంది ఈ రియాక్షన్లో. ఎప్పుడైతే ఒక రియాక్షన్లో హీట్ రిలీజ్ అయిందో వాటిని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. అంటే హీట్ బయటికి రిలీజ్ అవుతుంది. అలాంటి రియాక్షన్లో హీట్ బయటికి రిలీజ్ అవుతుంది. సో కాంబినేషన్ రియాక్షన్స్ అనేవి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్. CH4 plus 2O2 gives rise to CO2 plus H2O plus heat. సో ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఇది కాంబినేషన్ రియాక్షన్ కాకపోవచ్చు, బట్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అలాగే మనం తీసుకుంటున్న ఫుడ్ C6H12O6, ఇదేంటి? గ్లూకోజ్. మనం ఫుడ్ తీసుకుంటాం, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్లోంచి గ్లూకోజ్ వచ్చి అది మన ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రెస్పిరేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటి? రెస్పిరేషన్. సో ఇది కూడా ఎక్సోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. సో మన బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. అలాగే మనం ఏవైనా ఫ్యూయల్స్ని బర్న్ చేస్తున్నప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆ కంబషన్ రియాక్షన్ కూడా ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎప్పుడైతే బయటికి ఎనర్జీ వచ్చేస్తుందో, బయటికి హీట్ వస్తుందో ఆ రియాక్షన్ మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకా కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్స్ ఇంకా ఏంటి అని అంటే 2H2 plus O2 gives rise to 2H2O, gaseous form. సో ఇది కూడా ఆక్వస్ ఫామ్. మనం తీసుకునే ఫుడ్ ఆక్వస్ ఫామ్లో ఉంటుంది కదా, సో ఇది ఆక్వస్ ఫామ్ అన్నీ కూడా. సో ఇది 2H2 plus O2 gives rise to 2H2O. సో ఇవి మనం కాంబినేషన్ రియాక్షన్ అని చెప్తాం. కాంబినేషన్ రియాక్షన్ సింపుల్గా ఏంటి డెఫినేషన్ అంటే 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రొడక్ట్. మనకి ఏవైనా కొన్ని రియాక్షన్స్ ఇచ్చి ఇందులో కాంబినేషన్ రియాక్షన్ ఏంటి అని అంటే ఏం చెప్తామంటే సింగిల్ ప్రొడక్ట్ ఉండాలి, యారో తర్వాత ప్రొడక్ట్ ఒకటే ఉండాలి. సో అది కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ ఈజ్ డీకంపోజిషన్ రియాక్షన్. ఈ డీకంపోజిషన్ రియాక్షన్ ఏంటి అంటే ఒక రియాక్టెంట్ అనేది సింప్లర్ ప్రొడక్ట్స్గా విడిపోవడమే డీకంపోజిషన్ రియాక్షన్. అంటే మనం తీసుకుని ఏదైనా ఒక రియాక్టెంట్ చిన్న ప్రొడక్ట్స్గా విడిపోతుంది అనమాట. సో ఈ డీకంపోజిషన్ రియాక్షన్ ఏంటి? కాంబినేషన్ రియాక్షన్కి ఆపోజిట్. సో కాంబినేషన్ రియాక్షన్ ఏంటి? కంబైన్ అయ్యి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, ఒకటే ప్రొడక్ట్. ఇక్కడ ఒకటే ప్రొడక్ట్ ఒకటే రియాక్టెంట్ రకరకాల సింపుల్ ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతుంది. సో ఇది డీకంపోజిషన్ రియాక్షన్.
ఈ డీకంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే CaCO3 gives rise to CaO plus CO2 in presence of heat. CaCO3 కాల్షియం కార్బోనేట్ అన్నది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మనకి ఫార్మ్ అవుతుంది. సో ఇది హీట్ సమక్షంలో ఈ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని థర్మల్ డికంపోజిషన్ అంటాం. మామూలుగా ఇది డికంపోజిషన్ రియాక్షన్ ఎప్పుడైతే హీట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ జరిగిందో దాన్ని థర్మల్ డికంపోజిషన్ అంటాం. సో అలాగే ఇంకో రియాక్షన్ ఏంటి అంటే 2FeSO4 gives rise to Fe2O3 plus SO2 plus SO3. ఈ రెండు గ్యాసెస్ సాలిడ్స్, ఈ రెండు సాలిడ్స్. సో ఫెర్రస్ సల్ఫేట్ అన్నది దాన్ని మనం హీట్ చేస్తే మనకి ఎప్పుడైనా కూడా మెటల్ని హీట్ చేస్తే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ థంబ్ రూల్, మెటల్ హీట్ చేస్తే మనకి మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే హీట్ చేయడం అంటే ఏంటి, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకు ముందు ఆక్సైడ్ ఫామ్ అయిపోతుంది, తర్వాత SO2 SO3 గ్యాసెస్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. చూడండి ఇక్కడ one reactants is breaking down to give simpler products. This is a decomposition reaction. డీకంపోజిషన్ రియాక్షన్లో మనం ఈజీగా ఎలా గుర్తుపట్టచ్చు, ఒకటే రియాక్టెంట్ ఉంటుంది, మనకి సింపుల్ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. SO2 SO3 FeO3 Fe2O3 ఇవన్నీ మనకి డీకంపోజిషన్లో ప్రోడక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో రియాక్షన్ ఏంటి అంటే ఇంపార్టెంట్ది, AgCl gives rise to Ag plus Cl2. నేను సిల్వర్ సాల్ట్ని తీసుకొని సన్లైట్లో పెట్టాను. HNu అంటే సన్లైట్. సో సన్లైట్లో నేను కొంతసేపు ఉంచడం వల్ల వైట్గా ఉన్న సాల్ట్ ఏమైపోయింది, గ్రే కలర్లో మారిపోయింది. అంటే సిల్వర్ సాల్ట్ అనేది సిల్వర్ ప్లస్ క్లోరిన్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోయి ఇది గ్రే కలర్లో ఉండిపోతుంది. అంటే సిల్వర్ ఒకటే మనకి అక్కడ డిపాజిట్ అయి ఉంటుంది. సో ఇది కూడా ఒక డీకంపోజిషన్ రియాక్షన్. ఈ సిల్వర్ సాల్ట్స్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రామైడ్ ఈ రెండు కూడా మనకి డీకంపోజిషన్ రియాక్షన్ చూపిస్తాయి. సిమిలర్లీ సిల్వర్ బ్రామైడ్ Ag ప్లస్ Br2 ఇది కూడా సేమ్ గ్రే కలర్లోనే వస్తుంది. సిల్వర్ గ్రే కలర్లోనే మనకి ప్రెసిపిటేట్లో లిక్విడ్ అయితే ప్రెసిపిటేట్లో ఫామ్ అవుతుంది. సాలిడ్ అనుకోండి, వైట్ కలర్లో ఉన్న సాల్ట్ గ్రే కలర్లోకి మారిపోతుంది. సో ఇది సేమ్, ఇది డీకంపోజిషన్ రియాక్షన్. ఎప్పుడైతే కాంబినేషన్ రియాక్షన్లో మనం ఏం చెప్పుకున్నాం, మనకి కంబైన్ అవ్వడం వల్ల హీట్ ఎనర్జీ అనేది బయటకు వస్తుందని చెప్పుకుంటున్నాం. డీకంపోజిషన్లో ఏం జరుగుతుంది, రివర్స్ అనమాట. ఇది డీకంపోజ్ అవ్వడానికి ఏం కావాలంటే, ఇది విడిపోవడానికి ఏం కావాలి, మనం ఎంతో కొంత ఎనర్జీని పెట్టాలి. ఎనర్జీ పెడితే అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఇది విడిపోవాలంటే మనం ఏం చేయాలి, ఒక కాంపౌండ్ విడగొట్టాలంటే మనం ఎంతో కొంత ఎనర్జీని సప్లై చేయాలి. సో మనం ఎనర్జీ తీసుకుని రియాక్షన్ జరిగింది అంటే అది ఎండోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ ఏం జరిగింది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది రియాక్షన్లో. సో ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ ఎనర్జీ తీసుకుని మనకు రియాక్షన్ జరుగుతుంది. ఇలాంటిది ఎండోథర్మిక్ రియాక్షన్. సో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి. సో కాంబినేషన్ రియాక్షన్, డీకంపోజిషన్ రియాక్షన్, ఈ 4 మనం నేర్చుకున్నాం. సో సింపుల్గా కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఏవైనా కొన్ని రియాక్టెంట్స్ 2 or more రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి సింగిల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. మీరు కాన్సెప్ట్ తెలిస్తే మీ ఓన్ వర్డ్స్లో రాసినా కూడా ఎప్పుడు మార్క్స్ పడతాయి. సింపుల్ ఏంటి, 2 or more రియాక్టెంట్స్ ఆర్ కంబైన్డ్ టు ఫామ్ ఏ సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ అ కాంబినేషన్ రియాక్షన్. సో అది సింగిల్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ డికంపోజిషన్ రియాక్షన్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది, సింగిల్ రియాక్టెంట్ ఈజ్ బ్రేక్ డౌన్ ఇంటూ సింప్లర్ ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి. దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం.
సో డీకంపోజిషన్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్ ఒకదానికొకటి ఆపోజిట్. కాంబినేషన్ రియాక్షన్లో ఏంటంటే కంబైన్ అవుతున్నాయి, ఇవి కంబైన్ అవుతున్నప్పుడు ఏంటి, మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే కాంబినేషన్ రియాక్షన్స్లో మనకి కొన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే హీట్ బయటికి వస్తుంది. సో డీకంపోజిషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, ఈ ఒక కాంపౌండ్ అనేది విడిపోవాలంటే, సో ఏబిసి దీన్ని నేను విడగొట్టాలంటే ఏం చేయాలి, సింపుల్ ప్రొడక్ట్స్గా నేను ఎంతో కొంత ఎనర్జీని దీనికి సప్లై చేయాలి. సో అది సప్లై చేస్తే అవి A+B+Cగా విడిపోతుంది. సో నేను సప్లై చేస్తున్నాను కాబట్టి నేను ఎండోథర్మిక్ రియాక్షన్ అంటున్నా. ఓకే, సప్లై చేస్తున్నాను కాబట్టి ఎండోథర్మిక్ రియాక్షన్ అంటున్నాను. సో ఇది కాంబినేషన్ రియాక్షన్ అండ్ డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ డికంపోజిషన్ రియాక్షన్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే H2O gives rise to H2+O2. Electrolysis of water is an important example in decomposition reaction. ఈ డీకంపోజిషన్ రియాక్షన్లో మనం ఒక ప్లాస్టిక్ మగ్గు తీసుకొని దాంట్లో దీనికి కన్నాలు పెట్టి రెండు ఎలక్ట్రోడ్స్ పెడతాం అన్నమాట, లోపల కార్బన్ ఎలక్ట్రోడ్స్. ఇందులో వాటర్ ఉంచుతాం. వాటర్ ఉంచి నేను 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని దీనిపైన పెట్టాలి. మనం 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని దీనిపైన పెట్టి వీటికి యానోడ్, క్యాథోడ్, వీటిని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఇది స్విచ్, ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో కొంతసేపటికి ఏమవుతుంది, ఈ వాటర్ అనేది బ్రేక్ అయ్యి H2O2 గ్యాసెస్ లాగా ఈ టెస్ట్ ట్యూబ్లోకి మనకి కలెక్ట్ అవుతుంది. సో ఈ వాటర్లో మనం ఏం చేస్తున్నామంటే 2 drops ఆఫ్ H2SO4 అనేది యాడ్ చేస్తున్నాం స్టార్టింగ్ ఇనీషియల్గానే. ఎందుకు H2SO4 యాడ్ చేయాలంటే మామూలు H2O కన్నా H2Oకి ఏదైనా కొంచెం యాసిడ్ యాడ్ చేస్తే అవి అయాన్స్గా ఈజీగా విడిపోతాయి. H2O కూడా విడిపోతుంది, కానీ H2SO4 అనేది ఒక కెటలిస్ట్గా రియాక్ట్ అయ్యి అయాన్స్ అనేవి H+ అండ్ O-O ఇవి ఈజీగా మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి ఈజీగా ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అన్న దాంట్లో H2SO4 అనేది కొంచెం వాడతాం. ఒక 2-3 drops వేస్తాం స్టార్టింగ్. సో మనకి ఇది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో H2O2 అనేది బయటికి వస్తుంది, ఆ గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతాయి. సో ఇది కాంబినేషన్ అండ్ డికంపోజిషన్ రియాక్షన్.